వెల్కమ్ టు మెగా 9 టీవీ. తాజా జేఈఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో 2 నెంబర్ 1 ర్యాంకులు సాధించడం తమకు సంతోషంగా ఉందని అంటున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మా. శ్రీ చైతన్య విద్యా సంస్థల బోధనతోనే విద్యార్థులు ఈ ఘనత సాధించారని అంటున్నారు డైరెక్టర్ బొప్పన సుష్మా. శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా బోధన చేస్తున్నామని అంటున్నా శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి బొప్పన సుష్మా గారితో మా ఇన్పుట్ ఎడిటర్ మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తాజాగా ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులైతే మరి పూర్తి స్థాయిలో అగ్ర ఫలితాలు సాధించారు. ఈ నేపథ్యంలో మరి శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మరి కార్పొరేట్ కళాశాలల ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకుంటున్నారు అనే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఫలితాలు చూస్తుంది? అంటే డే బై డే కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ పెరుగుతుందండి. అండ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ స్మార్టర్ అండ్ స్మార్టర్. ఎక్కువ వర్క్ చేస్తున్నారు, తెలివితేటలు పెరుగుతున్నాయి. దే ఆర్ యూటిలైజింగ్ ఇట్ వెరీ వెరీ వెల్. సో ఈ కాంపిటీషన్లో టు సర్వైవ్ వీ నీడ్ మోర్ ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్. అంటే స్టూడెంట్కి ఇంటెలిజెన్స్ ఉంది, హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంది, కానీ మనం ప్రోగ్రామ్ ఫైన్ ట్యూన్ చేసి ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ర్యాపో కనుక బిల్డ్ చేయగలిగితే ఇంకా క్యాలిబర్ అనేది పెరుగుతుంది, రిజల్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవాళ చూసిన మెయిన్స్లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ పేపర్స్ అండి. దీస్ పేపర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. డెఫినెట్లీ హిస్టారికల్గా మెయిన్స్ ఇప్పుడు దాకా జరిగినట్లు దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్స్. అయినా పిల్లలు మ్యాథ్స్ అంత లెంగ్దీగా ఉన్నా 100% తెచ్చుకోగలిగారు. కెమిస్ట్రీ అంత అంబిగ్వస్గా ఉన్న డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినా 100% తెప్పించుకోగలిగారు, విచ్ ఈస్ అ స్కిల్ దట్ ఒరిజినల్గా స్టూడెంట్కి ఉన్న స్కిల్ని మనం కనుక సరిగ్గా ట్రైన్ చేస్తే ఎనీ రిజల్ట్ ఈస్ పాసిబుల్. సో ఈ కాంపిటీషన్లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే, స్టూడెంట్ సర్వైవ్ అవ్వాలి అంటే ఫస్ట్ చుట్టూతున్న ఎన్వైర్న్మెంట్ కరెక్ట్గా ఉండాలి స్టూడెంట్కి. ప్రోగ్రామే కాదు, అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, ఎవ్రీ వన్ హూ ఇస్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్ ఒక మోటివేటెడ్ ఎన్వైర్న్మెంట్ పాజిటివ్గా తీసుకెళ్ళగలిగితే డెఫినెట్లీ దిల్ డూ వెరీ వెల్. బికాస్ ఈ ఏజ్ అనేది లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఎగ్జామ్ బాగా రాసిన రోజు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు, రాయని రోజు కొంచెం డల్గా ఉంటారు. సో ద ఎన్వైర్న్మెంట్ షుడ్ సపోర్ట్ దాట్ ఫర్ ద స్టూడెంట్. మేడం, గతం కంటే ఈసారి విద్యార్థులు ఎక్కువ మంది మెయిన్స్ జేఈ సంబంధించి అటెండ్ అయ్యారు. దాంట్లో బాలికలు ఎక్కువ మంది ఈసారి మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే ఓవరాల్గా 14 లక్షల పైగా విద్యార్థులు అటెండ్ అయితే 9 లక్షల పైగా బాలికలు అటెండ్ అయ్యారు. సో మరి ఈ ర్యాంకుల పరంగా కావచ్చు, మీ విద్యా సంస్థలకు సంబంధించి బాలికలు కూడా బాలులతో సమానంగా ర్యాంకులు సాధించారా? అంటే ఇంకా ఈక్వల్గా రావట్లేదండి. కానీ మీరు కనుక చూస్తే వాళ్ళ 300 దేవదత్త మాజీ, షీఈ్ ఓన్లీ గర్ల్ విత్ 300 on 300. ఇవాళ మీరు స్టేజ్ మీద చాలామంది స్టూడెంట్స్ని చూసారు, గర్ల్స్ని. సో ఇయర్ బై ఇయర్ పెరుగుతుందండి. అంటే అమ్మాయిల్లో కూడా ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళాలి. ఇంకా మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్ అని ఇండియాలో డెవలప్ అవుతున్నాయి. ఆ డెవలప్ అయిన కొద్దీ దే ఆర్ లాట్ మోర్స్ గర్ల్స్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ హూ వాంట్ టు స్టడీ వెల్. అయితే గర్ల్ స్టూడెంట్ ఇప్పుడు శ్రీ చైతన్య స్టార్ట్ చేసిందే విత్ గర్ల్స్ కాలేజ్. సో వీఆర్ ఆల్ వెరీ మోటివేటెడ్. అండ్ ఇండియాలో గర్ల్స్కి ఒక స్పెషలైజ్డ్ కైండ్ ఆఫ్ కరికులం రన్ చేసి ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గర్ల్స్. ఇవాళ ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి స్టూడెంట్స్ అంటే చదువుకోవాలి. అమ్మాయిలు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే చదువుకుంటే దట్స్ ద ఈజియెస్ట్ వే టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. So we are happy and proud that we are able to channel all this and provide that for the students. అదే కాకుండా ఇవాళ శ్రీ చైతన్యలో చూస్తే 60% ఆఫ్ శ్రీ చైతన్య ఎంప్లాయీస్ విమెన్. So we are very pro women employment. Management కూడా women. Yes, we are also. So I think చిన్నప్పటి నుంచి డాక్టర్ గారు కానీ మేడం కానీ ఇద్దరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వలే, డిఫరెన్స్ ఏమి ఉండకూడదు అన్న దీంతోనే మమ్మల్ని పెంచారు. అన్న వ్యూతోనే సొసైటీలో కూడా డెవలప్మెంట్ తీసుకురావడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు. సో దిస్ అ ఫౌండేషన్ దట్ దే హ్యావ్ గివెన్ us. నాన్నగారి తర్వాత మీరు ఈ బరువు బాధ్యతలు స్వీకరించారు. అట్ ద సేమ్ టైం మీరు దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, అంతకుముందు నాన్నగారు తో పాటు జర్నీ చేశారా? ఇప్పుడు కొత్తగా ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతుంది? సో మేము 17 years అయిందండి ఇండియా మూవ్ అయ్యి. అయితే ఇది బరువు బాధ్యతలు అంటే ఒక్కడమే మోసేది కాదు. ఇప్పుడు టీం అందరు ఉన్నారు, ఫ్యాకల్టీ నుంచి అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర నుంచి సీనియర్ లీడర్షిప్ టీమ్. ఇట్స్ వెరీ ప్రొఫెషనలైజ్డ్ నౌ. సో దేర్ ఇస్ అ లార్జ్ టీమ్ హూ మేనేజ్. సో అందరూ కలిసి టీమ్ వర్క్ చేస్తేనే ఈ రకమైన రిజల్ట్ ఇన్ని ప్లేసెస్ నుంచి, ఇన్ని లొకేషన్స్ నుంచి, ఇన్ని సిటీస్ నుంచి సాధ్యమవుతుంది. అందరూ మోటివేటెడ్గా, అంటే ముందు స్టూడెంట్కి బెస్ట్ రిజల్ట్ ఎలా తెప్పించాలి అన్న ఆలోచన కనుక ప్రతి ఒక్క శ్రీ చైతన్య ఎంప్లాయీ మైండ్లో ఉంటే దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మీ లాస్ట్ 3 years చూస్తే ప్రతి ఇయర్ 300 వచ్చింది. లాస్ట్ 3 yearsలో ఎవ్రీ సింగిల్ ఇయర్ 300 on 300 శ్రీ చైతన్యలో వీ బీన్ సీయింగ్ దట్. ఇట్స్ నాట్ ఈజీ అండి.
అంటే చూడటానికి ఈజీగా అనిపించవచ్చు కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మెషినరీ బిహైండ్ ఇట్, వర్క్ దట్ గోస్ బిహైండ్ ఇట్, రీసెర్చ్ దట్ గోస్ బిహైండ్ ఇట్. సో ద టీమ్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. అంటే ఇప్పుడు శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మొదటి నుంచి శ్రీ చైతన్య విద్యార్థులు మాత్రమే శ్రీ చైతన్యకు సంబంధించిన కాలేజీలో కోచింగ్ తీసుకుంటే మాత్రమే ఈ ర్యాంకులు సాధిస్తారా? ఇంకా పేద విద్యార్థులు కూడా మరి మీ శ్రీ చైతన్యలో చదివే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు? సో దర్ 2 టైప్స్ అండి. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ రిజల్ట్ కనుక చూస్తే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదివి ఆర్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్లో చదివి అరౌండ్ ద కంట్రీ మంచి రిజల్ట్ వచ్చిన పిల్లలు ఉన్నారు. జూనియర్ ఇంటర్మీడియట్లోనే మన దగ్గర జాయిన్ అయ్యి 2 years చదివిన పిల్లలు కూడా ఉన్నారు. సో బోత్ వేస్. అయితే ద రీజన్ ఐ సే ద ఫౌండేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ ఆ పిల్లలకు కొంచెం ఈజీ అవుతుంది. బికాస్ ఆ కొన్ని టాపిక్స్ ఒకసారి చేసుంటారు కాబట్టి ఇదే ఓరియంటేషన్లో సేమ్ టీమ్ సేమ్ మెథడాలజీ వెళ్తారు కాబట్టి స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉంటుంది, ఇంకెక్కువ అబ్జార్బ్ చేసుకోగలుగుతారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు 11th 12th జూనియర్ సీనియర్ ఇంటర్మీడియట్లోనే జాయిన్ అయ్యి బాగా చేసిన పిల్లలు కనుక 9thలో జాయిన్ అయ్యి ఉంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేదేమో అని హోప్ మాకు. బికాస్ దే విల్ బీ ఏబుల్ టు కవర్ లాట్ మోర్ అండ్ థింకింగ్ ప్రాసెస్ పెరుగుతుంది, వాల్యూమ్ ఆఫ్ వర్క్ పెరుగుతుంది. సో ఇట్ విల్ బికమ్ ఇంకొంచెం డిఫికల్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్స్కి ఎక్స్పోజర్ చేయడానికి మాకు టైం వస్తుంది. సో దట్ ఈస్ ఇట్ అండి. ఇప్పుడు స్టూడెంట్ విల్లింగ్గా ఇప్పుడు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండి అబ్జార్ప్షన్ ఉంటే ఇంటర్మీడియట్లో 2 years అయినా ఇట్స్ ఇనఫ్. కాకపోతే డెఫినెట్లీ ఎడ్జ్ అయితే ఉంటుంది ముందు. మీ శ్రీ చైతన్య విద్యా సంస్థలో అంటే పల్లెటూర్లలో కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ముఖ్యంగా బాలికలు కూడా చాలా ప్రతిభ చూపెడుతున్నారు, మంచి మార్కులు అంటే 10 GB గతంలో ఆ 10 GB సాధిస్తున్న విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ను ముఖ్యంగా బాలికలను ప్రోత్సహించే విధంగా ఏమన్నా క్యారికులం చేస్తున్నారా? సో ద కరిక్యులం అండి ఇట్స్ డిపెండెంట్ ఆన్ ద స్టూడెంట్. క్యాంపస్కి పిల్లలు వచ్చాక వాళ్ళకి ఏ రకమైన ఫౌండేషన్ అవసరం, 9th 10th 8th 9th 10th ఏం మిస్ అయ్యారో ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా ఒక 1 month రన్ చేస్తామండి. ఆ ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఐఐటీకి కానీ నీట్కి కానీ కావాల్సిన ఫండమెంటల్స్ ఏదైతే ఉంటాయో మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సో 1 month మా ఫ్యాకల్టీ వాళ్ళతో అడిషనల్ క్లాసెస్ తీసుకునైనా దే కవర్. కరిక్యులంలోనే ఒక 21 days ఉంటుంది, అది ఇంకా ఎక్కువ కావాల్సి వస్తే దే విల్ కవర్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్కోర్ అని ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నామండి ఎవ్రీ ఇయర్. ఆ ఎగ్జామినేషన్ గోల్ ఏంటంటే టు ఐడెంటిఫై సచ్ స్టూడెంట్స్ ఎవరైతే రూరల్ ఏరియాస్ నుంచో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి యాక్సెస్ లేదో ఎడ్యుకేషన్కి ఆ పిల్లలు ఒరిజినల్ ఇంటెలిజెన్స్ అనేది టెస్ట్ చేస్తాం. అది కనుక ఉండి వాళ్ళకి ఆ జీల్ ఉండి ఆ నేచర్ ఉంటే కనుక నేను బాగా చేయాలి లైఫ్లో ఉన్న పట్టుదల ఉంటే ఆ స్కోర్ ఎగ్జామ్ ద్వారా కూడా దే కెన్ గెట్ ఎ హ్యూజ్ స్కాలర్షిప్ అండ్ స్కూల్ లెవెల్లోనే దే కెన్ జాయిన్. వాళ్ళకి ఆ జర్నీ ఈజీ అవుతుంది. ఇంకా ముఖ్యంగా బాలికల కోసం అంటే ప్రతిభావంతులైన పేద పల్లెటూరు నుంచి వచ్చిన బాలికల కోసం మీరు ఏదైనా సో గర్ల్స్కి వీ హ్యావ్ అ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి విచ్ వీ హెల్ప్ స్టూడెంట్స్ విత్. కానీ స్కోర్ ఎగ్జామ్ ద్వారానే వీ కేటగరైజ్ స్టూడెంట్స్ అండ్ గివ్ దెమ్ దట్ స్కాలర్షిప్స్. ఇప్పుడు మనకి శ్రీ చైతన్య చూస్తే గర్ల్స్ క్యాంపస్ సెపరేట్గా ఉంటాయి, ఎందుకంటే గర్ల్స్కి ఒక ఓరియంటేషన్ కొంచెం డిఫరెంట్గా వెళ్దామని అండ్ ఆల్సో ద టీచింగ్ కూడా కొంచెం స్లోగా వెళ్ళాల్సిన చోట స్లోగా వెళ్ళి బేస్డ్ ఆన్ దేర్ 9th 10th బ్యాక్గ్రౌండ్ బట్టి సో దాన్ని బట్టి కూడా గర్ల్స్ క్యాంపసెస్లో ఇంకా స్పెషల్గా కూడా డిజైన్ చేస్తాం. అది ఓకే మేడం. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన దాంట్లో 5 ఇద్దరు విద్యార్థులు శ్రీ చైతన్యకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కాలర్షిప్ అండి? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 300/300 అవునండి. సో మాకు అంతా ఇట్స్ అడ్వాన్స్డ్ బేసిస్ ఏనండి, బికాస్ అడ్వాన్స్డ్ ఇస్ ద ఫైనల్ గోల్ ఫర్ ద స్టూడెంట్స్. సో అడ్వాన్స్డ్ బేసిస్ బట్టి వాళ్ళకి 4-year ఎడ్యుకేషన్కి ఐఐటి ఎడ్యుకేషన్కి వాట్ ఎవర్ ఇస్ దే నీడ్, బికాస్ స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా చదువుకుంటున్నాం అనుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్. బికాస్ టుడే ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఎడ్యుకేషన్. పేరెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా నేనే చదువుకోగలిగాను, నా ఫీజు నేనే పే చేసుకోగలిగాను అన్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి, ఎందుకంటే అంత కష్టపడి సాధిస్తున్నారు. దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో అడ్వాన్స్డ్ బేసిస్ మీద వీ విల్ రిలీజ్ స్కాలర్షిప్స్. అంటే ఇప్పుడు 10th క్లాస్లో మార్కులు సాధించి ఇంటర్లో మార్కులు సాధించిన చాలామంది విద్యార్థులు ఎంసెట్లో కావచ్చు, నీట్లో కావచ్చు, ఇప్పుడు జేఈ మెయిన్స్లో కావచ్చు, అడ్వాన్స్లో కావచ్చు, చాలామంది ఆ డ్రాప్ అవుట్గా మిగిలిపోతున్నారు. ఎందుకని మేడం దీంట్లో లోపం ఏంటంటే? అంటే అడ్వాన్స్డ్ రాలేని పిల్లలండి, అంటే మామూలుగా 10th క్లాస్లో కానీ తర్వాత ఇంటర్లో మార్కులు ఎక్కువ 90% ఎబో సాధించిన విద్యార్థులు ఎంసెట్ నీట్ వీటిలలో వెనుకబడిపోతారు, ర్యాంకులు సాధించారు. అంటే పేపర్ ప్యాటర్న్ అండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఇప్పుడు ఇవాళ ఉన్న మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఈవెన్ ఎంసెట్ కూడా, ఎంసెట్ ఆల్సో హ్యాస్ బికమ్ వెరీ లెంగ్తీ పేపర్. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ మినిట్లో ఆ టైంలోపు ఆ 3 hours ఆన్సర్ చేయాలంటే స్టూడెంట్కి సబ్జెక్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. సబ్జెక్ట్ మన 10th పేపర్ కానీ ఇంటర్మీడియట్ పేపర్లో కానీ సిబిఎస్ఈ మళ్ళీ కొంచెం క్వాలిటీ ఈజ్ హైయర్. మన పేపర్స్ ఏంటంటే ఇప్పుడు
కొన్ని క్వశ్చన్స్ చదువుకుని అర్థం చేసుకుంటే రాయగలిగేది అట్లా ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్స్ అలా కాదు, ప్రతి టాపిక్ ప్రతి సబ్ టాపిక్ బాగా చేస్తే కానీ దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ. కొంతమంది విద్యార్థులు కొంచెం ఒత్తిడికి లోనవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల ఒత్తిడి అయితే బాగా ఉంది, ఫ్యాకల్టీకి సంబంధించిన ఒక అపోహ కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? అంటే మా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే అండి, అది ఒత్తిడి కన్నా కూడా డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ ఎలిమెంట్స్ అండి, సోషల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆల్సో ప్లేయింగ్. ఇప్పుడు జూనియర్ ఇంటర్మీడియట్లో కొత్తగా వచ్చిన స్టూడెంట్ గురించి మాకు పెద్ద తెలియదు, మాకు ఒక నెల 2 నెలలు పడుతుంది అర్థం చేసుకోవడానికి. అయితే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది పేరెంట్ వైపు కౌన్సిలింగ్ అవసరం, ఫ్యాకల్టీ వైపు కౌన్సిలింగ్ అవసరం, అడ్మినిస్ట్రేషన్ వైపు కౌన్సిలింగ్ అవసరం. సో నేస్తమని వీ స్టార్టెడ్ ఎ వెల్బీయింగ్ టీమ్. ఆ టీం ప్రతి క్యాంపస్కి వెళ్ళి ఏ పిల్లలకైతే కొంచెం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళతో మాట్లాడుతూ ఉండి వాళ్ళతో వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఎక్కడన్నా పిల్లల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అంటే ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి పేరెంట్స్కి కూడా అప్డేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కనీసం. సో అంటే ఇట్ ఈస్ అ సోషల్ ప్రాబ్లమ్ అండి టుడే విచ్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్. ఎస్, అందరం సెన్సిటివ్గా, చిన్న పిల్లలండి పాపం, యూనో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రెషర్స్, పియర్ ప్రెషర్ ఉంటుంది, పక్కన పిల్లలు అలా అన్నారని ఉంటుంది, లేకపోతే వేరే పిల్లలకి మార్క్స్ ఎక్కువ వచ్చి నాకు రాలేదని ఉండొచ్చు. దెర్ మల్టిపుల్ థింగ్స్, అది బిహేవియరల్ అవుతాయి, అకాడమిక్ అవుతాయి, అన్నీ అకాడమిక్ కూడా కాదు. సో దట్ మల్టిపుల్ థింగ్స్. సో అది కొంచెం సెన్సిటివ్గా స్టూడెంట్ టు స్టూడెంట్ అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ ఎత్తుక్కోవాలి మనం. హాస్టల్లో కూడా బాలికలు అంటే కార్పొరేట్ కాలేజీలో హాస్టల్లో లక్షల ఫీజులు కట్టినప్పటికీ కూడా సరైన సౌకర్యాలు లేవని చెప్పి ఈ మధ్య కాలంలో మహిళా కమిషన్ కూడా విజిట్ చేస్తుంది. ఈ సందర్భంగా అంటే తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందే అవకాశం ఉండే, బాత్రూమ్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. మీరు చూడండి ఒకసారి క్యాంపస్లో కోవిడ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ అన్నీ అప్గ్రేడ్ చేసాం. ఆ టైంలో 1 year ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నీ అప్గ్రేడ్ చేసాము. స్టూడెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఉన్న పిల్లల్ని అడిగినా దే విల్ టెల్ యూ. ఫుడ్ మెనూస్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్. ఎక్స్పెన్సెస్ డబల్ అయినప్పటికీ స్టూడెంట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఒకసారి వచ్చి చూస్తే దెన్ విల్ హ్యావ్ ఎ బెటర్ ఐడియా టు డిస్కస్ దట్. దట్స్ నాట్ ద కేస్ అండి. ఇప్పుడు నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే ఇంతమంది పిల్లలు శ్రీ చైతన్యాలు ఉండరు ఇవాళ. మేడం, ఒక ఫైనల్గా పిల్లలకి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు నీట్ కావచ్చు, ఎంసెట్ పోటీ పరీక్షలకు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం జేఈ మెయిన్స్ కూడా రిజల్ట్స్ వచ్చినాయి, అడ్వాన్స్, వాళ్ళందరికీ ఏం చెప్తారు? యూనో, స్టే విత్ యువర్ డ్రీమ్స్. యూనో, మన గోల్ అనేది ప్రతిరోజు మార్చుకుంటా వెళ్తే ఏ గోలో మనకే గుర్తుండదు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్, స్టిక్ టు ఇట్ అండ్ వర్క్ ఫర్ ఇట్. వర్క్ యాజ్ బెస్ట్ యాజ్ యూ క్యాన్, యాజ్ హార్డ్ యాజ్ యూ క్యాన్ టు అచీవ్ దట్. డెఫినెట్లీ నథింగ్ ఈజ్ మోర్, యూనో, ఎవ్రీ టైమ్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. డెఫినెట్లీ కొంచెం లక్ కూడా ఉంటే దాంట్లో మీ ప్రతి గోలు డెఫినెట్లీ రీచ్ అవుతారు అండ్ మీ డ్రీమ్స్ అన్నీ నిజమవుతాయి. మీ పేరెంట్స్ అందరూ, మన ఇండియాలో ఉన్న పేరెంట్స్ చాలా ఆశతో చాలా సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకోవాలి, వీళ్ళు కంఫర్టబుల్ లైఫ్ అనేది దే హ్యావ్ టు లీడ్ అన్న దీంతోనే ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తారు. అండ్ వీఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ వెన్ యూ నీడ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. సో స్టిక్ టు యువర్ డ్రీమ్స్ అండ్ ట్రై టు ఫుల్ఫిల్ దెమ్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఇంకొక ప్రశ్న మేడం, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ వరకు ఒక పర్ఫెక్ట్ వాళ్ళ పిల్లల్ని తయారు చేసి బయటకు పంపుతారు, వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్తారు, ఇంకో 4 సంవత్సరాలు చదివి. ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత ఆ రంగంలో బాగా మార్పులు వస్తున్నాయి, వేగంగా పోతున్నాయి. సో ఆ రకంగా అంటే మీ కరిక్యులంలో అంటే మీ పిల్లలకి ఇచ్చే స్టడీ మెటీరియల్ మార్పులు చేర్పులు చేయబోతున్నారా? రానున్న భవిష్యత్తులో విద్యార్థులను ఆ దిశగా మీరు తీర్చిదిద్దబోతున్నారు? సో స్కూల్ లెవెల్లో ఏఐ అండ్ డిఫరెంట్ కోర్సెస్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అండి. యూనో, లాట్ ఆఫ్ కంప్యూటర్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్. అయితే 11th 12th వచ్చేసరికి స్టూడెంట్కి అడిషనల్గా చేసే అంత టైం ఉండదు, బికాజ్ వాళ్ళ గోల్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే ఏఐ వాడి స్టూడెంట్ మెంటరింగ్ అవ్వచ్చు, డౌట్ క్లారిఫికేషన్ అండ్ ఆల్సో టీచింగ్. ఇప్పుడు ఒక టాపిక్ ఇంట్లో స్టూడెంట్ ఇంటికి వెళ్ళాక నాకు అది అర్థం కాలేదు, నాకు చిన్న టాపిక్ ఏది అర్థం కాలేదు అనుకుంటే మా ఇన్ఫినిటీ లెర్న్ యాప్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడొచ్చు, ఒక షార్ట్ టెస్ట్ 10 question టెస్ట్ చేయొచ్చు దాని మీద అర్థమైందా లేదో తెలుసుకోవడానికి. అండ్ మళ్ళీ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఏఐ ద్వారా వీఆర్ యూజింగ్. మెంటరింగ్ కూడా స్టూడెంట్తో మెంటర్ విల్ కీప్ టాకింగ్ టు, ఎందుకంటే కౌన్సిలింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టూడెంట్ కాన్స్టెంట్గా మోటివేషన్ కావాలి. ఎప్పుడైతే కొంచెం లోగా ఫీల్ అవుతారో ఆ టైంలో దే నీడ్ దట్ మోటివేషన్. సో ది ఏఐ మెంటర్ ప్రొవైడ్స్ దట్ మోటివేషన్ ఆల్సో. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సెవరల్ ఫీచర్స్ అండి సపోర్ట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ మెయిన్స్ రాసిన పిల్లలందరూ దే హ్యావ్ డన్ దట్. ఫస్ట్ జూనియర్ ఇంటర్ నుంచి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఏఐ ద్వారా అనాలిసిస్ చేసుకుని ఒక్క క్లిక్తో ఇప్పుడు దాకా చేసిన మిస్టేక్స్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. సో మళ్ళీ ఒకసారి చేసుకున్న ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుగా ఉంటుంది కదా. సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ ద ఎఫిషియన్సీ దట్ వీ గివ్ టు ద స్టూడెంట్. ఇంకా ఎక్స్పెన్షన్స్ ఏమైనా ఉన్నాయా మేడం?
Oh, we're constantly expanding and schools in new states, especially in North India, because there are a lot of untapped potential. చాలా మంది పిల్లలకి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ లెవెల్ నుంచి అవైలబుల్గా లేదు. మార్నింగ్ ఒక చోటకి వెళ్తారు, ఈవినింగ్ ఒక చోటకి వెళ్తారు, చాలా టైం అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది పిల్లలకి. సో వీ వాంట్ టు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో, కర్ణాటక, తమిళనాడు ఎట్లా అయితే ఇంత వండర్ఫుల్ చేంజ్ తీసుకురాగలిగామో, సో నార్త్లో కూడా వీ వాంట్ టు డూ దాట్. సో కాన్స్టెంట్లీ వీఆర్ ఎక్స్పాండింగ్ అకాడమీ, స్కూల్స్. డెఫినెట్లీ ఈ ఫలితాలతోనైతే మీరైతే సంతృప్తిగా ఉన్నారు? వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మొత్తానికి జేఈ మెయిన్స్ పరీక్షలో శ్రీ చైతన్య ప్రభంజనం అయితే దూసుకుపోతుంది. సో గతంలో కన్నా ఈసారి బాలికలు మరి చాలామంది పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ సో దీంట్లో ప్రకటించిన 5గురి విద్యార్థులు అంటే 300 మార్కులు సాధించిన విద్యార్థుల్లో 2 విద్యార్థులు శ్రీ చైతన్య విద్యార్థులు కావడం, అందులో ఒకరు బాలిక, మరొకరు బాలుడు కావడం మాకు గర్వకారణంగా ఉంది. ఈ సక్సెస్ను కంటిన్యూ చేసుకుంటూ ఇక చైతన్య విద్యా సంస్థలను కూడా విస్తరింపజేస్తామని చెప్తున్నారు శ్రీ చైతన్య అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మా బొప్పన గారు. సో కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి. జేఈ మెయిన్స్లో 300 మార్కులు సాధించి ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ సాధించిన విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు మరి ఆ విద్యార్థి కూడా ఉన్నారు. సో ఈ ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకు సాధించడంలో మరి కుటుంబం నుంచి కావచ్చు, అలాగే అకాడమిక్ పరంగా అంటే కాలేజ్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించింది తెలుసుకుందాం. ముందుగా బాలుడు తండ్రి ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటరమణారెడ్డి సార్. ఎక్కడ ఏ ఊరు సార్? కర్నూలు సార్. నాది ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తారు. ఓకే. మీ బాబు ఈ స్థాయిలో వస్తాడని ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశాను సార్. చేశారా? ఎట్లా? పిల్లవాని యొక్క హార్డ్ వర్క్ సార్, ఏదైనా పట్టుదల, ఇది నేర్చుకోవాలంటే బాగా కష్టపడతాడు, బాగా జ్ఞాపక శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. దానికి తోడు మంచి కాలేజీలో వదిలేసాము. ఫౌండేషన్ ఉండడం వల్ల ఇంప్రూవ్ అయితే వచ్చాడు. ఓకే. అంటే మీరు డిప్లొమా చదువుకున్నారు, మీ కొడుకు ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్. ఇది వస్తుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారు? అంటే పుట్టినప్పుడు అనుకున్నారా, తర్వాత లేదు అనుకున్నాం సార్. మా పెద్ద అబ్బాయి కూడా ఐఐటి ఖరగ్పూర్, వాని స్ఫూర్తిగానే వీడు కూడా ఆ విధంగా లైన్లోకి వచ్చాడు. అంటే ఇంట్లో ఒక వాళ్ళ అన్నయ్య చదువుకున్నాడానికి ఆకర్షితో చదువుకున్నాడు అంటారు? అంతే సార్, అంతే సార్. సో మీ ప్రోత్సాహం ఎట్లుండింది? మా ప్రోత్సాహం ఏమి ఉండదు సార్. పిల్లలకి ఏం కావాలన్నా అవి మనం ప్రొవైడ్ చేయడం వరకే. కష్టపడడం అంతా వాళ్ళదే క్రెడిట్. పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి హార్డ్ వర్క్నే నేను ఇది నమ్ముతాను. అంటే కార్పొరేట్ కాలేజీల్లో బాగా ధనికులు మాత్రమే చదువుకుంటారు, వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తాయని చెప్పి కూడా ఒక అపోహ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఫీజులు అంటే కాలేజీలో ఉండే వసతులను, వాళ్ళ యొక్క అధ్యాపకులను బట్టి ఫీజులు మారుతూ ఉంటాయి సార్. అది కామెంట్ చేసేవాడు ఏమైనా కామెంట్ చేయొచ్చు, కానీ మనకు చదువు ఉందా లేదా, మనకు బాగా చెప్పారా లేదా అనేది మనం చూడాలి అని చెప్తాను పేరెంట్ విషయంలో నేను. అంతే. తమ్ముడు నువ్వు చెప్పు, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ సాధించిన 300 మార్కులు? అంటే 3 సబ్జెక్టులు కూడా కీలకమైన సబ్జెక్టులు. సో ఈ 3 సబ్జెక్టులు ఎట్లా చదవగలిగినావు? పూర్తిగా ఎట్లా నెంబర్ 1 రాగలిగినావు? అంటే కాలేజ్లో ముందు నుంచే ప్రోగ్రామ్ ఉండింది, దాన్ని బట్టి చదివినందుకు. సో దాని పూర్తి స్థాయిలో కాలేజ్ ఇచ్చిన కోచింగ్తో నువ్వు చదవగలిగినావా? అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టుల్లో మీ రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో 300 సాధించిన నేపథ్యంలో అంటే 3 సబ్జెక్టులు డిఫరెంట్. సో వీటిని ఎట్లా మా కాలేజీతోనేనా ఇంకా మీ అమ్మ నాన్న ప్రోత్సాహం? అంటే చదవడం మొత్తం కాలేజ్ అంటే వాళ్ళు అక్కడ చెప్పే టీచింగ్ బట్టి కానీ, వర్క్షీట్స్ బట్టి కానీ, అక్కడ ఇచ్చిన ప్రోగ్రామ్ బట్టి కానీ, ఎగ్జామ్స్ బట్టి, సో దాన్ని బట్టి హెల్ప్ అయింది. అంటే మీ అన్నయ్య ఆల్రెడీ ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాడు. సో అన్నయ్యని బీట్ చేయాలని ఉందా, లోపల ఉందా అతనికన్నా? అట్లేం లేదండి, బీట్ అదేం లేదు. మీ అన్నయ్యకి ఎంత ర్యాంక్ వచ్చింది ఐడియా ఉందా? మెయిన్స్ 4000 వచ్చింది.
అడ్వాన్స్ అంతే సమ్ 5,000 to 6,000 వచ్చి అడ్వాన్స్ 5 to 5,000 అంటే మెయిన్స్కు అడ్వాన్స్ మధ్య 1,000 ర్యాంక్ పెరిగింది మీ అన్నయ్యకి. మరి నువ్వు ఇప్పుడు ఆల్ ఇండియా నెంబర్ 1, రేపు అడ్వాన్స్లో కూడా నెంబర్ 1 అవుతావా? చూడాలి, ట్రై చేస్తాను, చూడాలి. సో మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎట్లుంది? చాలా బాగుంది, ప్రోత్సహిస్తున్నారు చాలా. చైతన్యలో ఎప్పటి నుంచి చదువుకుంటున్నావు? చైతన్య విద్యా సంస్థల కోచింగ్ ఎట్లుంది? 9th క్లాస్ నుంచి చదువుకుంటున్నాను, చాలా బాగుంది చైతన్య. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పగలరు? 465 వచ్చి 465. సో స్టేట్ ఫస్ట్ మార్క్స్ కూడా 465 అంతే కదా? 470 అవుట్ ఆఫ్ 465. ఓకే, అంటే మార్కులు సాధించిన విద్యార్థులకు వీటిలలో కూడా ఎంసెట్ కానీ నీట్ కానీ ఈ జేఈ మెయిన్స్లో కావచ్చు అడ్వాన్స్లో ర్యాంకులు వస్తాయా? వస్తాయి, అట్లేం లేదు, దానికి దీనికి సంబంధం అంటే అది ఉండొచ్చు ఇది ఉండొచ్చు, అట్లేం లేదు. అది వస్తే ఇది వస్తుంది, అట్లేం లేదు. ఏంటి నీ డ్రీమ్ ఏంటి? ఏం కావాలనుకుంటున్నావు? ఏం చదవాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ప్రస్తుతానికి ఇంజనీర్, ఇంకా అంతకు మించి ఏం లేదండి. థాట్ చూడాలి. ఇంజనీరింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నావు? ఐఐటి బాంబే. ఐఐటి బాంబే అంటే ఐఐటి బాంబే అనేది ఆల్ ఇండియాలో నెంబర్ 1 ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అందరు అక్కడే మీ స్టూడెంట్స్ టాపర్స్ అదే చెప్తున్నారు. అక్కడ సీట్ సాధిస్తే లైఫ్ సెటిల్ అవుతుందా? చూడాలండి, నాకు ఎట్లా తెలుస్తుంది, అక్కడికి వెళ్ళాలి. ఇంజనీరింగ్లో ఏం తీసుకోవాలనుకుంటున్నావు? కంప్యూటర్స్. మేడం మీరు చెప్పండి, ఇద్దరు బాబులేనా మీకు? ఇద్దరు బాబులే. ఇద్దరు బాబు. సో మొదటి బాబు కూడా ర్యాంకరు, ఈయన కూడా ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్. ఎట్లా అనిపిస్తుంది ఒక కన్న తల్లి? చాలా ప్రౌడ్గా ఉంది సార్. ఓకే. సో వీళ్ళని చదివించడానికి మీకు సరైన ఆర్థిక స్తోమత ఉండేనా? కష్టపడ్డారా? ఇష్టంగానే చదివించారా? ఎట్లా చేసి? లేదు సార్, ఉన్నది ఆర్థిక స్తోమత ఉన్నది, ఇష్టంగా చదివించి. సో వీళ్ళు ర్యాంకులు సాధించిన తర్వాత తల్లిదండ్రులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఏం కావాలనుకుంటారు మీ అబ్బాయిలు? మంచి టాప్ పొజిషన్లో ఉండాలి. ఆ పొజిషన్లో ఆల్రెడీ టాప్ ర్యాంక్ వచ్చింది. ఇంకా ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగం చేసే క్రమంలో కావచ్చు, తర్వాత ఇంకా మంచి ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగాలి. వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంది. వీళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మంచి ఉద్యోగాలు సాధిస్తారు, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, ఇదంతా అవుతుంది. తర్వాత ఉద్యోగం చేసే క్రమంలో మీ పిల్లలకి ఏమన్నా చెప్తున్నారు? ఏదైనా కష్టపడితే సాధించవచ్చు అనేది ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే, అంత సాధించలేనిదంటూ ఏమీ లేదు. మీరు డిప్లొమా చదువుకొని ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. మీ పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ ఉండాలనుకుంటారు, మీ ఇలాగ బిజినెస్ చేయాలనుకుంటున్నారు? అది నేను వాళ్ళ ఛాయిస్కి వదిలేస్తాను సార్. ఇలాగే ఉండాలి అనేది నాకేం లేదు. వాళ్ళు ఏం చేయాలన్నా నాకు ఆనందమే. ఓకే, ఇద్దరు పిల్లలు మంచిగా సెటిల్ అవుతున్నారు. వీళ్ళకు సొసైటీ పట్ల పూర్తిగా అంటే కేవలం చదువు పైన మీరు ఎంకరేజ్ చేశారా? సొసైటీ గురించి అవేర్నెస్ చేయగలిగారు? సొసైటీలో అంటే మా బంధువర్గంలో బాగా కలిసిపోతారు, అన్ని విషయాల్లోనే నేను కలపడానికే ప్రయత్నం చేస్తాను సార్. తెలుసుకోవాలి, చదువు ఒకటే జీవితం కాదు, అన్నిట్లో ఉండాలి. అందరిలో మనం కొంచెం మెరుగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఆలోచన. సో మొత్తానికి ఫలితాలతో మీరు సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తి ఉన్నాం. ఓకే. సో నెంబర్ 1 ర్యాంక్ పేరు? ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంకు అజయ్ తల్లిదండ్రులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ కూడా ఖచ్చితంగా ఐఐటి బాంబేలో సీట్ సాధించి ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి కంపెనీలో స్థిరపడి పూర్తిస్థాయిలో తల్లిదండ్రులు ఏదైతే కలలు కన్నారో వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా కూడా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్. తాజాగా ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం చాటారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ విద్యార్థులంతా ఉన్నారు. సో వాళ్ళు ఆ ర్యాంకులు సాధించడంలో వాళ్ళకు దోహదపడిన అంశాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పుతాము, ఏం పేరు నీ పేరు? నా పేరు ముఖేష్. ఎంత ర్యాంక్ ఎంత వచ్చింది? ఆల్ ఇండియా 81 ర్యాంక్. 81. సో ఎక్కడ చదువుకున్నావు నువ్వు? ఈ ర్యాంక్ రావడానికి కారణం ఏంటనుకో?
నేను చదువుకుందైతే విజయవాడలో అండి. ఈ ర్యాంక్ రావడానికి మా ఫ్యాకల్టీ ఇంకా అడ్మినిస్ట్రేటర్స్ బాగా హెల్ప్ చేశారు. నేను బాగా లోగా ఫీల్ అయినప్పుడు నాకు బాగా హెల్ప్ చేసి నన్ను మోటివేట్ చేశారు. వాళ్ళ వల్లే నేను సాధించగలిగాను. సో శ్రీ చైతన్య విద్యా సంస్థలలో చదువుకోవడం ద్వారా నీకు ఇది సాధ్యమైందా, లేకుంటే ఓన్గా నీ టాలెంట్తో ర్యాంక్ వచ్చింది అనుకుంటా? ఏమనుకుంటా? రెండూను. ఇంటర్లో ఎన్ని మార్కులు సాధించినావు నువ్వు? ఇంటర్లో 969 వచ్చాయి. 969. సో మార్కులు బాగానే ఉన్నాయి, ర్యాంక్ కూడా బాగానే వచ్చింది. అంటే ఇదంతా నీ కష్టంతోనే జరిగిందంటావా? నా కష్టంతోనూ ప్లస్ మా ఫ్యాకల్టీ కూడా బాగా హెల్ప్ చేశారు. ఓకే, నువ్వు తమ్ముడు ఎక్కడి నుంచి? నాది విజయనగరం, కానీ నాది 75th ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్. నా పేరు కార్తిక్. ఓకే, ఇంటర్లో మార్కులు ఎన్ని వచ్చినాయి? నా ఇంటర్లో మార్కులు 988. సో మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంకులు తక్కువ వస్తాయి, తర్వాత ర్యాంకులు వచ్చిన వరకు మార్కులు తక్కువ వస్తాయి అనేది ఒకటి ఉంది కదా. అంటే మార్కులు సాధించిన వాళ్ళకే ర్యాంకులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుందా? నీకు అట్లనే జరిగింది, ఏమనుకుంటున్నావు? అంటే మార్కులు మెయిన్స్లో కొంచెం తక్కువ వచ్చినా అడ్వాన్స్ రావచ్చు. మెయిన్స్కి అడ్వాన్స్కి అంత రిలేట్ ఏం లేదు. మెయిన్స్లో తక్కువ వచ్చాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్లో వస్తాయి మంచి ర్యాంక్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు ఈ ర్యాంక్ వస్తుందని? ఎక్స్పెక్ట్ చేశాను, మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే నువ్వు అనుకున్న ర్యాంక్ వచ్చిందా, ఇంకా మెరుగ్గా రావాలనుకున్నావా? ఎంతో నీవు సాటిస్ఫై అయినావా? నేను సాటిస్ఫై అయ్యాను, మంచి ర్యాంకే వచ్చింది. అంటే నెక్స్ట్ నువ్వేం చదవాలనుకుంటున్నావు? నేను నెక్స్ట్ అదే సాఫ్ట్వేర్ సిఎస్సి బీటెక్ చేయాలనుకుంటున్నావు, అంతేనా? నీ టార్గెట్ ఏంటి? ఐఐటి బాంబేలో సిఎస్సి చేయాలని. నీకు ఇప్పుడు ఈ ర్యాంకుతో సీట్ వస్తుందా? ఈ ర్యాంకుతో మెయిన్స్తో ర్యాంక్ ఏం రాదు. అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వస్తే 60 బిలో అప్పుడు ఐఐటి బాంబేలో సీట్ వస్తుంది. ఓకే, ఆ సీట్ రావడం ద్వారా అంటే నువ్వు కలలు కన్నా నీ కెరీర్ సాధ్యమవుతుందా? నువ్వు అనుకున్న ఉద్యోగం వస్తుందా? వస్తుంది, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో వస్తుంది. చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఆ ర్యాంకుల కోసం చాలా కష్టపడుతున్నారు. సో ఇప్పుడు చదువుకున్నా కానీ ఉద్యోగాలు రావు అనే ఒకటి బయట ఉంది. అంటే ఎక్కువ మంది చదువుకుంటున్నారు, తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. సో దీంట్లో మెరిట్గా చదువుకోవడం బెటర్ అంటారా, యావరేజ్గా చదువుకోవడం బెటర్ అంటారా? అంటే ప్రతిరోజు కష్టపడితే మాత్రం మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ టెస్ట్స్ రాయడం, నెక్స్ట్ ఎన్సీఆర్టీని లైన్ టు లైన్ చదవడం, అవన్నీ చేస్తే మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది. ఇంకా మంచి సీట్ అలా అనుకుంది వస్తుంది. సో ఈ ర్యాంకు సాధించడంలో నీకు దోహదపడిన అంశాలు ఏమున్నాయి? ఫ్యాకల్టీ బాగా చెప్పడం, డౌట్స్ సాల్వ్ చేయడం, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మెయిన్ స్టాండర్డ్లో ఇవ్వడం, నెక్స్ట్ ప్రతిరోజు కష్టపడడం. ఓకే, నువ్వు ఎక్కడి నుంచి? నాది మామూలు ఊరు అయితే నాది కర్నూలు. నేను చదివింది విజయవాడలో. ఏం పేరు నీ పేరు? ప్రణయ్ రెడ్డి. ఏం తీసుకున్నావు ఇంటర్లో? ఇంటర్లో నేను ఎంపీసీ చదివాను. మెయిన్స్ ఎగ్జామ్ ఇంటర్లో ఇంటర్ మార్కులు 989 వచ్చాయి నాకు. ఓకే, మెయిన్స్ ర్యాంకు 131 వచ్చింది. సో ఇప్పుడు నువ్వు అనుకున్న ర్యాంక్ వచ్చిందా? నువ్వు సాటిస్ఫైడా? నేను సాటిస్ఫై అయ్యాను నా మార్క్స్తో. ఏం కావాలనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో? నేను అడ్వాన్స్లో మంచి ర్యాంక్ స్కోర్ చేసి బాంబే సిఎస్సి తీసుకుని అక్కడ ఒక టాప్ పొజిషన్లో ఉండడానికి ఉండాలనుకుంటున్నాను. మంచి కంపెనీలో ఉద్యోగం, అంతేనా? అంతే. ఓకే, నీ పేరేం పేరు? నా పేరు గురుహర్షిత్. ఎక్కడి నుంచి? నా ఊరు నంద్యాల, నేను చదివింది విజయవాడలో. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ర్యాంక్ సాధించావు? ఎంత ర్యాంక్ వచ్చింది నీకు? నాకు 144 ర్యాంక్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? నువ్వు అనుకున్న ర్యాంక్ వచ్చిందా, ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా? నేను సాటిస్ఫై అయ్యాను. సాటిస్ఫైడా? ఓకే, అడ్వాన్స్లో కూడా కొట్టగలుగుతావా? కొడతాను. ఏంటి నీ టార్గెట్ ఏంటి? నీ కెరీర్ ఎట్లా కావాలనుకుంటున్నావు? అడ్వాన్స్లో మంచి స్కోర్ తెచ్చుకొని సిఎస్సి ఇంజనీరింగ్ బాంబేలో చేయాలనుకుంటున్నాను. అందరి టార్గెట్ బాంబే, అంతేనా? నువ్వు ఎక్కడి నుంచి తమ్ముడు? నేను విజయవాడలో చదువుకున్నాను. అది మామూలుగా నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఓకే, 10th నుంచి కూడా నువ్వు మెరిటేనా? బాగా కష్టపడి చదివినావా, లేకుంటే ఎట్లా వచ్చింది అనుకున్నావు ర్యాంక్? నాకు బాగా కష్టపడి చదవడం వల్లే వచ్చింది అనుకుంటున్నాను. సో నువ్వు కష్టపడి దానికి ఫలితం వచ్చిందా? ఎంత వచ్చింది ర్యాంకు? 94 వచ్చింది. ఓకే, 100 లోపు ఉంది కదా. నువ్వు అనుకున్న లక్ష్యం రీచ్ అవుతావా? లైఫ్లో నువ్వు అనుకున్న కెరీర్ నువ్వు సాధించగలుగుతావా? కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అడ్వాన్స్ బాగా రాయగలిగితే అచీవ్ చేయగలనని అనుకుంటున్నాను. ఏంటి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే నీ కెరీర్లో ఏం సాధించాలనుకుంటున్నావు? అంటే మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను.
సాఫ్ట్వేర్. అంటే ఈ ర్యాంకు సాధించడంలో నీకు ఉపయోగపడ్డ అంశాలు ఏంటి? అంటే శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్లో అంటే మా టీచర్స్ బాగా డౌట్స్ చెప్పేవాళ్ళు. అంటే కొన్ని మిస్టేక్స్ చేసినా వాటిని ఓపిక్గా చెప్పి మంచి క్వశ్చన్స్ అవన్నీ ఇచ్చి ఎక్కడ మిస్టేక్ చేయగలమో ఆలోచించి అలాంటివన్నీ ఇచ్చి మమ్మల్ని బాగా ప్రిపేర్ చేయడం వల్ల ఈ ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ అటెంప్టేనా ఇంతకుముందు రాసా? ఫస్ట్ అటెంప్ట్. సో మళ్ళీ ఒకసారి లాంగ్ టర్మ్ పోయే ఆలోచన ఉందా? ముందుకు వెళ్ళిపోతా? ముందుకు వెళ్ళిపోతుంది. అంతేనా? ఓకే. ఇప్పుడు వచ్చిన ర్యాంకుతో నువ్వు సాటిస్ఫై, నువ్వు అనుకున్న కెరీర్ వెళ్తావు. నువ్వు తమ్ముడు ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? కుకట్పల్లి కాలేజ్. ఓకే. మొదటి నుంచి ఎక్కడ చదువుకున్నావు నువ్వు? 4th క్లాస్ నుండి శ్రీ చైతన్య. 4th క్లాస్ నుండి శ్రీ చైతన్య. 4th నుంచి? ఓకే. అంటే ఈ 4th క్లాస్ నుంచి ఈ ఫౌండేషన్ అనేది నీకు ఇంటర్లో పనిచేసిందా? ఫౌండేషన్ 8th క్లాస్ నుండి స్టార్ట్ అయింది. ఓకే. అంటే మీన్స్ నువ్వు 4th నుంచి శ్రీ చైతన్య స్టూడెంట్? 4th నుంచి శ్రీ చైతన్య, ఐఐటి ఫౌండేషన్ 8th క్లాస్ నుండి. 8th క్లాస్ నుంచి. సో ఐఐటి ఫౌండేషన్ ఇప్పుడు ఈ ర్యాంకు సాధించడానికి నీకు ఉపయోగపడదా? ఏం పేరు నీ పేరు? ఉదయ్. సో ఎంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు? జనరల్లో 2281, ఎస్టీ కేటగిరీలో 7th ర్యాంక్. ఓకే. నువ్వు సాటిస్ఫైడా? నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఇంకా అడ్వాన్స్లో ఎంత ర్యాంక్ రావాలనుకుంటున్నావు? ఎట్లా దానికి ప్రిపేర్ అవుతున్నావు చెప్పు. ప్రిపేర్ అవుతున్నా. వాళ్ళు మన శ్రీ చైతన్య వాళ్ళు టెస్ట్ పెట్టింది, రాస్తున్నా. బాగానే వచ్చే అంటే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఈ ర్యాంక్ రావడంలో నీకు దోహదపడిన అంశాలు ఏంటి? అంటే అర్థం కాలేదు, సారీ. ఈ ర్యాంకు రావడంలో నీకు ఉపయోగపడిన అంశాలు ఏమున్నాయి? అంటే మన ఫ్యాకల్టీ హెల్ప్ చేయడం, ఇంకా నేను కష్టపడి చదువుకోవడం, పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఫ్రెండ్స్ వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేశారు. ఎట్లా ఫీల్ అవుతున్నావు మీ పేరెంట్స్? చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏం కావాలనుకుంటున్నావు? ఐఐటి బాంబే సిఎస్సి. అందరికీ ఐఐటి బాంబే అనేది ఇప్పుడు అంటే వాళ్ళకి అందరికీ ఇది ఒక గోలా? అంటే మన ఇండియాలో బెస్ట్ కాలేజ్ అంటే ఐఐటి బాంబే సిఎస్సి ఇంజనీరింగ్. అంటే అక్కడ అడ్వాన్స్లో నీకు ఎంత ర్యాంక్ వస్తే నీకు అక్కడ సీట్ వస్తుంది? జనరల్ కేటగిరీలో 65 ర్యాంక్ రావాలి. ఎస్టీ కేటగిరీలో 13 ర్యాంక్ రావాలి అడ్వాన్స్లో. నువ్వు సాధించగలుగుతా నమ్మకం ఉందా? నమ్మకం అయితే ఉంది. సో ఏం చెప్తావు ఇంటర్ స్టూడెంట్స్ ఈ జేఈ మెయిన్స్లో కావచ్చు అడ్వాన్స్లో కూడా వాళ్ళు ర్యాంక్ సాధించాలంటే ఏం చెప్తావు? ఎట్లా చదవాలంటే? అంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి మీలో మీకు. అంటే మంచిగా చదువుకోవాలి. అంటే మినిమం ఒక 12 hours దాకా చదువుకోవాలి. ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వద్దు. కొంచెం హ్యాపీగా ఉండాలి, అంటే నిరాశపడద్దు. ధైర్యంగా ఉండాలి. అవును. ప్రణాళికతో చదువుకోవాలి. అవును. అంతేనా? అంతే. మొత్తానికి శ్రీ చైతన్య విద్యార్థులు అయితే తాజాగా ప్రకటించిన జేఈ మెయిన్స్లో అయితే ర్యాంకులు సాధించి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలో చదవడం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాము. ఇక అడ్వాన్స్లో కనుక ఖచ్చితంగా మేము ఆ ర్యాంకు కనుక సాధించగలిగితే, మార్కులు కనుక సాధించగలిగితే మరి అందరికీ ఎవరైతే ఉన్నారో మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఐఐటి బాంబేలో సీటు సాధించగలుగుతాం. సో దీనికోసం అయితే మరి మాకు శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఎంతో ఉపయోగపడినాయి. సో మా తల్లిదండ్రుల కళలు నెరవేరుతున్నాం, మేము అనుకున్న కెరీర్ని కూడా సాధించుకోబోతున్నామని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి మెగా 9. నా పేరు ఎం లక్ష్మీ భార్గవ్. నేను హైదరాబాద్ నాచారం నుంచి. నాకు జేఈ 2025 సెషన్ 1లో 70వ ర్యాంక్ సాధించాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడి దానికి ఫలితం సాధించాను. ఏం కావాలనుకుంటున్నావు? ఇంకేం చేయాలనుకుంటున్నావు? నేను పెద్దయ్యాక
ఒక మంచి మనిషిని అవుదాం అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే పనులు చేద్దాం అనుకుంటున్నాను. అంటే నీ ఉద్యోగం ఏంటి, నీ కళ ఏంటి ఉద్యోగం? నేను ఇప్పటికైతే ఇంజనీరో కంప్యూటర్ ఇంజనీర్ అలా అయ్యి మనుషులకి కావాల్సిన చాలా ప్రయోగాలు చేయాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్లో ఏం తీసుకోవాలనుకుంటున్నావు? నేను సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్నాను. ఓన్లీ సిఎస్సితోనే ఉద్యోగం అనేది వస్తుంది, కానీ దానికి సంబంధించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా వస్తున్నాయి. సో మానవ మేధస్సును కూడా ప్రశ్నార్థకంగా మారబోతున్నాయి. సో దీనికి ఏం చెప్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా, ఎంతైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మానవుడే సృష్టించాడు. సో మానవుడిని మెదడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే బలమైనదని నా గట్టి నమ్మకం. మన్మోహిత్ రెడ్డి, ఎక్కడి నుంచి? ఇది హైదరాబాద్, వాల్మీకి మాదాపూర్ హైదరాబాద్. ఇది ఎంత నీ ర్యాంక్ ఎంత? 285 వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? 285 హ్యాపీగానే ఉంది. దీనికి కారణం? దీనికి కారణం అందరూ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, పేరెంట్స్ అందరు కష్టపడి చాలా హెల్ప్ చేశారు నాకు ర్యాంక్ తెచ్చుకోవడానికి. సంతృప్తిగా ఉందా? అంటే ఇంకొంచెం వస్తే సంతృప్తి, కానీ సంతృప్తిగానే ఉంది. ఈ ర్యాంక్తో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టేనా? అంటే ఇంకా అడ్వాన్స్ ఉంది, అది మెయిన్ టార్గెట్ లాగా. అడ్వాన్స్లో తగిన ఉందా, కోచింగ్ ఉందా? అడ్వాన్స్కి తగిన కోచింగ్ అయితే చాలా మంచిగా ఉంది. అడ్వాన్స్లో ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని కోరుకుంటూ. శ్రీ చైతన్యలో విద్యార్థులను బాగా టార్చర్ పెడతారు, అట్లేం లేదు, అని చెప్పి ప్రచారం. అట్లేం లేదు. అంటే చదివే వాళ్ళని చదివిపిస్తారు చాలా మంచిగా. ఇంకా మిగతా వాళ్ళని వాళ్ళని కూడా ఒక సపరేట్గా చేసి వాళ్ళని మంచిగా చదివిపించేటట్టు అట్లా చేస్తారు. చదువుని ఇష్టంగా చదువుకోవాలి, కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకోవాలంటావా? అంతే. అప్పుడు ఇబ్బంది కాదా? అప్పుడు ఇబ్బంది. ఎందుకు మరి చాలా మంది ఒత్తిడికి లోన్ అవుతున్నారు, ఎందుకని? ఒత్తిడికి అంతమంది ఏం లోన్ అవ్వరు, కానీ కొంతమందికి ఏమన్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ఫ్రీ హ్యాండ్గా చదువుకున్నావా? నేను ఒత్తిడి లేకుండా ఫ్రీగా. ఓకే, ఏం కావాలనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో? అంటే ఏదో మంచి ఐఐటీలో మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి దాంట్లో ఏం గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నా, ఏమైంది? ఇంకా గ్రూప్ అయితే డిసైడ్ చేయాలి, కానీ డిసైడ్. నా పేరు యోగిత. ఓకే, ఎన్ని మార్కులు వచ్చాయి? సార్ ర్యాంక్ ఎంత? 3176. 3170. అదేంత మంచి ర్యాంకే, నువ్వు దానికోసం. ఓకే, ఇంటర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇంకా రాలేదు, ఫస్ట్ ఇయర్లో వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 461 వచ్చాయి. ఓకే, చైతన్య కాలేజీలో ఎట్లుంది కోచింగ్? చాలా బాగుంది. మా క్యాంప్ చాలా 1-on-1 కేర్ తీసుకుంటారు. ఏం రాకపోయినా అన్నీ చెప్పిస్తారు. ఫ్యాకల్టీ చాలా హెల్ప్ తీసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు. ఏమైనా రాకుంటే అడిగితే ఎమ్మటే చెప్పేస్తారు వితౌట్ ఈవెన్ హెసిటేషన్. దే టేక్ కేర్ ఆఫ్ అస్ ఎ లాట్. నువ్వు హ్యాపీ అయినా ర్యాంక్తో మళ్ళీ కోచింగ్ తీసుకుంటావు? లేదు, అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతా. వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం, అంతేనా? హ్యాపీ అయినా నువ్వు ఇప్పుడు? హ్యాపీ అంటే అనుకున్న స్థాయి రాలేదా? పీడబ్ల్యూడీలో నేను CRL 5, ఓబీసీ NCLలో AR 2. నేను చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను కష్టపడింది, ఎందుకంటే ఎవరు నా పీడబ్ల్యూడీ వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని అనొద్దని చెప్పి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నా. ఆల్మోస్ట్ ఇంకా అవ్వలేదు. ఐఐటీకి వెళ్తే ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలి అప్పుడు, అంతేనా? ఓకే, అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నావా మరి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి అమ్మా? వాగ్దేవి క్యాంపస్. నా పేరు డాక్టర్ ప్రశాంతి అండి. ఎక్కడి నుంచి? నేను ఏపీలో జాబ్ చేస్తున్నాను. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయిని ఇక్కడ చైతన్య మాదాపూర్ క్యాంపస్లో ఇద్దరండి. పెద్ద అబ్బాయి అమృతాలో చదువుతున్నాడు, బీటెక్ కంప్యూటర్స్ 3rd ఇయర్. చిన్న అబ్బాయి ఇప్పుడు ఇది ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది శ్రీ చైతన్యలో. స్కూలింగ్ కూడా శ్రీ చైతన్యనే అండి, SR నగర్ బ్రాంచ్లో చదివాడు. అంటే మీరు డాక్టర్లు బిజీగా ఉంటారు, మీ పిల్లలు చదువులు హాస్టల్ వేసి వాళ్ళని వదిలేసారా? అలా ఏం లేదండి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఎవ్రీ సండే నేను బాబుని చూడడానికి వెళ్తాను. తర్వాత ఆయనది అప్డేట్స్ కనుక్కుంటూనే ఉంటాం, నేను మా వారిద్దరం. కూడా హాస్టలేనా? పెద్ద అబ్బాయి కేరళలో చదువుతున్నాడండి, హాస్టల్. సార్ కూడా బిజీయేనా?
మా వారు బిజినెస్ చేస్తారండి. ఇద్దరము ఎంత బిజీ ఉన్నా కూడా ఎవ్రీ సండే విల్ స్పెండ్ దేర్, విల్ టేక్ ఫుడ్ టు మై చైల్డ్ అండ్ దెన్ విల్ సీ వాట్ ఆర్ హిజ్ అప్డేట్స్. అస్సలు లేదండి, ఎందుకంటే ఫస్ట్ మా బాబు ఏం చెప్పాడంటే ఫస్ట్ నేను చూసి నచ్చితేనే ఉంటాను అన్నాడు. మేము అబ్బాయికే ఇచ్చేసామన్నమాట ఆప్షన్. ఇద్దరు అంతే అన్నారు. అంటే పెద్ద అబ్బాయి ఓకే అండి, ఎందుకంటే ఆయన బీటెక్ కాబట్టి అడ్జస్ట్ అవుతాడు అన్న కాన్ఫిడెన్స్ నాకుండే. చిన్న అబ్బాయి ఇంటరే కదా, మరి అడ్జస్ట్ అవుతాడో లేదో అనుకున్నాను. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మేము సండే వెళ్ళినప్పుడు నేను చేసుకొని వెళ్ళిన ఫుడ్ పిల్లలకి ఇస్తాను, వాళ్ళ ఫుడ్ నేను తింటాను. ఎందుకంటే టేస్ట్ చేయాలి, ఏదైనా ఉంటే కూడా చెప్తే వాళ్ళు సవరించుకుంటారు అన్నట్టుగా నేను మా వారు అక్కడే తింటాం. డెఫినెట్లీ అండి, వీఆర్ హ్యాపీ అండ్ వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అడ్వాన్స్ ఆల్సో. అక్కడ ఏజిఎం గారు, డీన్ గారు, తర్వాత రూబిన్ సార్. నెవర్ అండి, నెవర్. ఇంకా మేమే ఎప్పుడైనా స్ట్రెయిన్ ఫీల్ అవుతాం, స్ట్రెస్ ఫీల్ అవుతామేమో, కానీ ఎప్పుడు కూడా మా అబ్బాయి టెన్షన్ అయితే ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఓకే, హీఈస్ హ్యాపీ. బట్ అడ్వాన్స్లో కూడా తెచ్చుకుంటే కూడా వీల్ బీ వెరీ వెరీ హ్యాపీ ఇన్ ఫ్యూచర్. సృజన్ నా పేరు, హైదరాబాద్. 457. 457. ఓకే, నువ్వు అనుకున్న ర్యాంక్ వచ్చిందా? నేను ఇంకొంచెం కష్టపడాల్సింది అనిపించింది. ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను లైక్ బిలో 200 అలా రావాలనుకున్నాను. అంటే 200కు 457 అంటే 500 మధ్యలో వచ్చింది కదా. అంటే దాంట్లో ఏమైనా తేడాలు ఉంటాయా? దానికి దీనికి ఒకటే సీట్లు ఇంజనీరింగ్లో ఉంటుందా? ఎట్లుంటుంది? దానికి కొంచెం తేడా ఉంటుంది. లైక్ 5-10 మార్క్స్ తేడా వచ్చినా ర్యాంక్ చాలా పడిపోవచ్చు. సో చాలా తేడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్లో ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నావు? టాప్ 50 లోపల రావాలని ఏం చేస్తున్నాను. సో దాంట్లో చాలా ట్రై చేస్తున్నాను నేను. మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా కష్టపడుతున్నారు నా కోసం. ఓకే, ఏంది నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నేను సైన్స్ తీసుకొని లైక్ సైంటిస్ట్ అలా అవ్వాలనుకుంటున్నాను. ఇస్రో జాయిన్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇస్రో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇది ఫస్ట్ అటెంప్ట్ అయినా? సెషన్ 1 సెషన్ 2 టైమ్స్ అటెంప్ట్ చేశాను. అప్పుడు ఎంత వచ్చింది? ఫస్ట్ టైం నాకు 99.95% వచ్చింది. సెకండ్ దాంట్లో 99.97 వచ్చింది. ర్యాంక్ 457. ఓకే, అంటే మెరుగ్గా సాధించినవు. ఇంకొంచెం మెరుగ్గా సాధిస్తావా? దీంతో కంటిన్యూ చదువుకుంటావా? దీంతోనే అడ్వాన్స్ రాసేది. కోచింగ్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతావు బీటెక్. ఓకే, బాగా ఏమైనా ప్రెషర్గా ఫీల్ అయినావా కోచింగ్? లేదు, మా ఫ్యాకల్టీ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఎప్పుడు అడిగిన డౌట్స్ కానీ అంత బాగుంటుంది. నా పేరు శంకర్ గౌడ్ అండి. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ అయోధ్య నగర్ పశ్చిమకి వెళ్ళి మా పాప, నేను టీచర్గా చేస్తాను. నేను మా మేడం కూడా గవర్నమెంట్ టీచర్స్. పాప చిన్నప్పటి నుంచి కూడా హార్డ్ వర్కర్. తన వాళ్ళ అక్కకి కూడా NIT కొట్టింది. తనను బాగా IITలో రావాలని శ్రీ చైతన్యలో వేయడం జరిగింది. మేడం వాళ్ళు కూడా బాగా కృషి చేశారు ఈమె కోసము. ఇప్పుడు PWD కోటాలో సెంట్రల్ 5 సెకండ్ ర్యాంక్ కూడా వచ్చింది. పాపను ఫ్యూచర్లో ఏంటంటే IAS చేయాలనేది నా టార్గెట్. అదే లక్ష్యంగా ఆమెకు ముందుకు పంపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నాను, సెకండ్ వచ్చింది. తను బాగా కష్టపడుతుంది, హార్డ్ వర్కర్. చదువు తప్పితే ఇంకోటి ఏం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. తను ఫ్యూచర్లో మాత్రం IAS కావాలని కోరుకుంటున్నాను.